అందరికీ నమస్కారం. పునఃస్వాగతం. నేను బిందూని. మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. నేటి అంశం విపత్తు నిర్వహణ. ముందుగా విపత్తు అనే పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. విపత్తు అనేది ఏ మానవునికైనా సంభవించే గొప్ప విషాదం తప్ప మరొకటి కాదు. ఇది ప్రకృతి వల్ల కావచ్చు, లేదా మనిషి చేసిన తప్పుల వల్ల కావచ్చు. మేము నిర్వహణ అనే పదానికి అర్థం ఏదైనా వ్యవహరించడం లేదా నియంత్రించడం. విపత్తు నిర్వహణ అంటే విపత్తులు లేదా విషాదకర పరిస్థితులను నియంత్రించడం లేదా ఎదుర్కోవడం. వివిధ స్థాయిలలో మనకు భారీ నష్టాన్ని కలిగించే ఏదైనా విపత్తు నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? విపత్తు రెండు వర్గాలుగా ఉండవచ్చు. ఒకటి ప్రకృతి వైపరీత్యం మరియు మరొకటి మానవ నిర్మిత విపత్తు. విపత్తు నిర్వహణను చూద్దాం. అభ్యాస ఫలితం. మానవ ప్రేరిత విపత్తు. ప్రమాద సంబంధిత విపత్తులు. రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు. తీవ్రవాద ముప్పు. భద్రతా జాగ్రత్తలు. కీలక పదాలు. ఒకటి విపత్తు. విపత్తు అనేది ఒక కాలంలో సంభవించే తీవ్రమైన సమస్య. దీనివలన ప్రభావితమైన సంఘం లేదా సమాజం యొక్క సామర్థ్యాన్ని మించిన మానవ, భౌతిక, ఆర్థిక లేదా పర్యావరణ నష్టాన్ని విస్తృతంగా కలిగిస్తుంది. రెండు తరలింపు. ఖాళీని పూర్తిగా ఖాళీ చేసే చర్య. మూడు ఉద్దేశపూర్వకంగా, స్పృహతో మరియు ఉద్దేశపూర్వకంగా జరిగింది. నాలుగు విధ్వంసం. ఉద్దేశపూర్వకంగా ఏదైనా నాశనం చేయడం, దెబ్బతీయడం లేదా అడ్డుకోవడం. ఐదు పట్టాలు తప్పడం. రైలు లేదా ట్రామ్ పొరపాటున దాని ట్రాక్లను వదిలివేయడం. ఆరు సిబ్బంది. ఓడ, విమానం మొదలైన వాటిపై పనిచేసే మరియు నిర్వహించే వ్యక్తుల సమూహం.
మానవ ప్రేరిత విపత్తులు. సహజ ప్రమాదాలు ఎల్లప్పుడూ సహజమైనవి కావు. ఉదాహరణకు, ముంబైలో వరదలు భారీ వర్షాల వల్ల మాత్రమే సంభవించలేదు. ప్రణాళిక లేని నగర వృద్ధి, డ్రైనేజీ లేకపోవడం మరియు పెరిగిన జనాభా వంటి ఇతర అంశాలు కూడా విధ్వంసానికి దోహదపడ్డాయి. ఈ కారణాలు మానవ ప్రేరితమైనవి మరియు మనం మరింత జాగ్రత్తగా ఉంటే అటువంటి అనేక విపత్తులను మనం నివారించవచ్చు. మానవ నిర్లక్ష్యం లేదా ఉద్దేశపూర్వక చర్యల వల్ల కలిగే విపత్తులను మానవ నిర్మిత విపత్తులు అంటారు. ఈ విపత్తులు మానవ జీవితానికి, ఆర్థిక వ్యవస్థకు మరియు ఉత్పాదకతకు అత్యంత నష్టాన్ని కలిగిస్తాయి. మానవ నిర్మిత విపత్తుల యొక్క కొన్ని ఉదాహరణలను క్లుప్తంగా చూద్దాం. ప్రమాద సంబంధిత విపత్తులు. ప్రతిరోజు రోడ్లు, రైల్వేలు మరియు గాలిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. స్థలాలను అనుసంధానించడానికి రహదారులు మరింత ఎక్కువగా నిర్మించబడుతున్నాయి మరియు వాటిపై ఎక్కువ కార్లు మరియు ట్రక్కులు ఉన్నాయి. ఎక్కువ మంది వ్యక్తులు మరియు వస్తువులు తిరుగుతున్నాయని దీని అర్థం. కానీ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా దీని అర్థం. భారతదేశంలో ప్రతి సంవత్సరం 80,000 మంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారు. ఇది ప్రపంచంలోని మొత్తం మరణాలలో 13%. చనిపోయే వారిలో ఎక్కువ మంది యువకులు మరియు కుటుంబాన్ని పోషించేవారు. ప్రజలు జాగ్రత్తగా ఉండకపోవడం, అతి వేగంగా నడపడం లేదా ట్రాఫిక్ మరియు రోడ్డు నియమాలను ఉల్లంఘించడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. రోడ్లపై ఎలా సురక్షితంగా ఉండాలో ప్రజలకు నేర్పడం ముఖ్యం. ప్రతి సంవత్సరం జనవరిలో ప్రజలు రోడ్లపై సురక్షితంగా ఉండాలని గుర్తు చేయడానికి ఒక వారం ఉంటుంది. రోడ్లపై ప్రయాణించేటప్పుడు చేయవలసినవి మరియు చేయకూడనివి. చట్టపరమైన లైసెన్స్తో డ్రైవ్ చేయండి మరియు కనీసం 18 సంవత్సరాల వయసు ఉండాలి. ఫుట్పాత్పై నడవండి లేదా ఒకటి లేకుంటే రహదారికి కుడివైపున నడవండి. జీబ్రా క్రాసింగ్లు మరియు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మాత్రమే క్రాస్ చేయండి. సమయానికి బస్టాప్ వద్ద ఉండండి మరియు సరైన బస్సులో ఎక్కండి. నిలబడి ఉన్నప్పుడు బస్ రైలింగ్ను పట్టుకోండి. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించండి. కదులుతున్న బస్సులో ఎక్కేందుకు ప్రయత్నించవద్దు.
బస్సు ఫుట్బోర్డుపై కూర్చోవద్దు లేదా నిలబడవద్దు. వాహనం వెలుపల శరీర భాగాలను తరలించవద్దు లేదా స్వింగ్ చేయవద్దు. రైలు ప్రమాదాలు. భారతదేశంలో రైలు ప్రమాదాలు పెరిగాయి. ప్రధానంగా నిర్వహణ లోపం, మానవ తప్పిదాలు మరియు విధ్వంసం కారణంగా. పట్టాలు తప్పడం అనేది రైలు ప్రమాదాలలో అత్యంత సాధారణ రకం. దీనివలన ప్రాణనష్టం మరియు గాయాలు సంభవిస్తాయి. బీహార్లోని బాగల్పూర్ జిల్లాలో పాత ఉల్టాపూల్ వంతెన అధ్వానంగా ఉంది. అది కూలిపోయి ప్రయాణిస్తున్న రైలుపై పడింది. దీనివల్ల 35 మంది మరణించారు. డిసెంబర్ 1, 2006న. ఇలాంటి భయానక కథల గురించి అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. అటువంటి ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి తీసుకోవలసిన కొన్ని భద్రతా చర్యలను గుర్తించడానికి ప్రయత్నిద్దాం. ప్రమాదాలను తగ్గించేందుకు భద్రతా చర్యలు చేపట్టాలి. రైళ్లలో ప్రయాణించేటప్పుడు చేయవలసినవి మరియు చేయకూడనివి. చేయవలసినవి: రైల్వే క్రాసింగ్ల వద్ద సిగ్నల్ మరియు అవరోధంపై శ్రద్ధ వహించండి. మీ వాహనం నుండి దిగి ట్రాక్ దాటడానికి ముందు రెండు వైపులా చూడండి. చేయకూడనివి: మూసి ఉన్న అడ్డంకుల కిందకు వెళ్లవద్దు లేదా తరలింపు సాధ్యం కాని చోట రైలును ఆపవద్దు. మండే పదార్థాలను తీసుకెళ్లవద్దు లేదా రైలు నుండి బయటకు వంచవద్దు. ధూమపానం చేయవద్దు లేదా ట్రాక్లపై నడవకండి. అనుమానాస్పద వస్తువులను తాకవద్దు లేదా రైలులో ఏదైనా విసిరివేయవద్దు. విమాన ప్రమాదాలు. కనిష్క అని కూడా పిలువబడే ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 23 జూన్ 1985న బాంబుతో ధ్వంసమైంది. విమానం మాంట్రియల్ నుండి ముంబైకి వెళ్తుండగా ఐర్లాండ్ సమీపంలో పేలిపోయి సముద్రంలో కూలిపోయింది. విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ 307 మంది ప్రయాణికులు మరియు 22 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు పెరుగుతున్నాయి. విమానాల సంఖ్య, సాంకేతిక సమస్యలు, మంటలు, ల్యాండింగ్ మరియు టేకాఫ్ పరిస్థితులు, ఎయిర్లైన్ పర్యావరణం మరియు హైజాకింగ్లు లేదా బాంబు బెదిరింపుల సమయంలో విమానాశ్రయ భద్రత వంటి
అనేక అంశాలు ప్రయాణికుల భద్రతపై ప్రభావం చూపుతాయి. కొన్ని భద్రతా చర్యలు తీసుకోవచ్చు. సిబ్బంది భద్రతా ప్రదర్శనపై శ్రద్ధ వహించండి మరియు భద్రతా బ్రీఫింగ్ కార్డుని చదవండి. భద్రతా సూచనలను వినండి మరియు సమీప అత్యవసర నిష్క్రమణ గురించి తెలుసుకోండి. మీ సీట్ బెల్ట్ ఉంచండి. ప్రశాంతంగా ఉండండి మరియు అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది సూచనలను అనుసరించండి. నిష్క్రమణను తెరవడానికి ముందు అగ్నిని తనిఖీ చేయండి. అవసరమైతే ప్రత్యామ్నాయ నిష్క్రమణలను ఉపయోగించండి. ఫ్లోర్ లైట్లను అనుసరించండి మరియు ముక్కు మరియు నోటిని కప్పుకోండి. అగ్ని ప్రమాదాలు. తమిళనాడులోని కుంభకోణంలో 2004లో జరిగిన పాఠశాల అగ్ని ప్రమాదం పాఠశాల భద్రతపై చర్చలకు కారణమైంది. ఈ ఘటనలో 93 మంది మరణించారు. పిల్లలు మరియు ఉపాధ్యాయులకు ఏమి చేయాలో తెలియక అగ్ని ప్రమాదానికి ఎటువంటి సన్నాహాలు లేకపోవడం మరియు వంటగది, తరగతి గదికి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఈ విషాదం జరిగింది. ఈ సంఘటనలు నిర్లక్ష్యం లేదా అవగాహన లేకపోవడం వల్ల తరచుగా జరుగుతాయి. అగ్ని వేడి, ఇంధనం మరియు ఆక్సిజన్ వల్ల కలుగుతుంది. వీటిలో ఏదైనా సరఫరాను నిలిపివేయడం ద్వారా మనం అగ్నిని నియంత్రించవచ్చు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు చేయవలసినవి మరియు చేయకూడనివి. అగ్ని ప్రమాదం సమయంలో త్వరగా పనిచేయండి. మీరు పొగ లేదా మంటలను చూసినట్లయితే అలారం మోగించి భవనం నుండి బయటకు వెళ్ళండి. తప్పించుకునే మార్గాలను స్పష్టంగా ఉంచండి. అగ్నిమాపక దళం కోసం 101కి కాల్ చేయండి. మీ చిరునామాను తెలియచేయండి. పొగ ఉంటే నేల వెంట క్రాల్ చేయండి. బ్లాక్ చేయబడితే కిటికీ ఉన్న గదికి వెళ్లి తలుపును బ్లాక్ చేయండి. కిటికీ తెరిచి సహాయం కోసం కాల్ చేయండి. ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఆఫ్ చేయండి మరియు దెబ్బతిన్న వైరింగ్ కోసం తనిఖీ చేయండి. భవనంలోకి మళ్లీ ప్రవేశించవద్దు లేదా అల్మారాల్లో లేదా మంచాల కింద దాక్కోవద్దు. మండే పదార్థాల నుండి లైట్లను దూరంగా ఉంచండి. తీవ్రవాద ముప్పు.
తీవ్రవాదం అనేది భయం మరియు ప్రమాదాన్ని సృష్టించే హానికరమైన చర్య. ఉగ్రవాదులు ఇతరులను బెదిరించడం ద్వారా వారి నమ్మకాలను బలవంతంగా రుద్దాలని కోరుకుంటారు. మహాత్మా గాంధీ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడానికి అహింస మరియు సత్యాన్ని విశ్వసించారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు తీవ్రవాదం సర్వసాధారణం. పిల్లల జీవితాలకు భయం మరియు విఘాతం కలిగిస్తుంది. తీవ్రవాద దాడి జరిగితే ప్రశాంతంగా ఉండండి. స్థానిక అధికారుల సలహాను అనుసరించండి మరియు వార్తలను వినండి. గాయాల కోసం తనిఖీ చేయండి మరియు గాయపడిన వారికి సహాయం చేయండి. మీకు ఏవైనా అనుమానాస్పద బ్యాగ్లు లేదా పెట్టెలు కనిపిస్తే పోలీసులకు చెప్పండి. అప్రమత్తంగా ఉండండి మరియు సురక్షితంగా ఉండండి. మీరు బహిరంగ ప్రదేశాల్లో లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్టులో గమనింపబడని బ్యాగ్లు లేదా సూట్ కేసులు కనిపిస్తే పోలీసుల నెంబర్ 100కి కాల్ చేయండి. వస్తువుపై నిఘా ఉంచండి మరియు దూరంగా ఉండమని ఇతరులను హెచ్చరించండి. అనుమానాస్పద ప్రవర్తన లేదా పార్క్ చేసిన వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఉగ్రవాదంపై పోరుకు మరియు భద్రతను పెంపొందించడానికి పోలీసులు పోస్టర్లను విడుదల చేశారు. ముగింపు. విపత్తు నిర్వహణ అనేది సహజ లేదా మానవ నిర్మిత విపత్తుల కోసం సిద్ధం చేయడం, స్పందించడం మరియు కోలుకోవడం. ఇది ప్రమాద అంచనా, తగ్గించడం, సంసిద్ధత, ప్రతిస్పందన మరియు పునరుద్ధరణ వంటి వివిధ కార్యకలాపాలను కలిగి ఉంటుంది. ప్రజలు, ఆస్తులు మరియు పర్యావరణంపై విపత్తుల ప్రభావాన్ని తగ్గించడం విపత్తు నిర్వహణ యొక్క ప్రధాన లక్ష్యం.